శుద్ధులైన కుష్ఠరోగులు వాళ్ళతో దేవుడు చెప్పేదేంటంటే, ఎళ్లి సాక్షులుగా మీరు బ్రతకండి. వాటి కోసమే సాక్షులుగా ఉండండి. నా సువార్తను ప్రకటించండి. దానికోసమే వెళ్ళమని చెప్పాడు గానీ, ఇక మిగిలిన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రతిసారి మానవుని పిలుచుచూ ఉన్నాడాయన. హల్లెలూయా! ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? సామాన్యుల్ని పిలుస్తూ ఉన్నాడు. సామంతుల్ని పిలుస్తూ ఉన్నాడు. ధనికుల్ని పిలుస్తూ ఉన్నాడు. పేదవాళ్ళను కూడా పిలుస్తూ ఉన్నాడు. బాలులను పిలుస్తూ ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా పిలుస్తూ ఉన్నాడు. మద్యపానమునకు బందీలైన వారిని సహితము పిలుచుచూ ఉన్నాడు. వ్యభిచారమునకు బందీలైన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుచుచూ ఉన్నాడు. హల్లెలూయా! లోకము కొంతమందిని అంగీకరించదు. అని దేవుడు లోకము ఎవరినైతే అంగీకరించదో నా దేవుడు వాళ్ళని కూడా పిలుస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పండి. లోకము ఏదైతే తీసి ప్రక్కన పెడతదో నా దేవుడు అంటాడు, తీసివేయబడినది మూలకు తరరాయిలాగా చేసే దేవుడు. హల్లెలూయా! తీసివేయబడినది మనం తీసి దీన్ని పక్కన పడేస్తాం, ఇది పనికి రాదు అనేసి. కానీ దేవుడు దీన్ని ఏం చేస్తాడంటే మూలకు తలరాయిలుగా, అంటే కార్నర్ స్టోను, చాలా ప్రాముఖ్యం అది. అలా చేస్తాడంట నా దేవుడు. హల్లెలూయా! తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. అంటే సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు, అంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలందరినీ పిలుచుచూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా! 100వ కీర్తనలో తీయాల్సిన అవసరం లేదు. సమస్త దేశములారా యెహోవాకు, ఒకసారి చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. సమస్త దేశములారా యెహోవాకు, సమస్త దేశములారా యెహోవాకు, పలానా దేశం అని కాదు, ఒక కంట్రీ కాదు, లేదంటే ఒక రాజ్యాంగమునకు సంబంధించింది కాదు. దేవుడు సమస్త దేశ ప్రజలందరినీ పిలుచుచు ఉన్నాడంట. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచూ ఉన్నది. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదండి. మొదటిగా షెపర్డ్ లాగా ఆయన వచ్చాడు. గొర్రెల కాపరిలాగా, దీనుడుగా, కరుణామయుడిగా, వాత్సల్యత కలిగిన దేవుడుగా వచ్చాడు, దీనుడుగా వచ్చాడు. కానీ రెండవసారి అలా రావట్లేదు ఆయన. ఎలా రాబోతూ ఉన్నాడు? గట్టిగా చెప్పండి. యూదా గోత్రపు సింహంలాగా రాబోతూ ఉన్నాడు ఆయన. ఆయనకు మనం భయపడాలి. ఆయన సన్నిధిలో వనకాలి. కుమారుని ముద్దు పెట్టుకోవాలి. లేని ఎడల ఆయన ఉగ్రత మన మీదికి. హల్లెలూయా!